అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 23 అల్ మూమినూన్ విశ్వాసుల్ సూరా. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 18. وأنزلنا من السماء ماء بقدر فأسكناه في الأرض وإنا على ذهاب به لقادرون. ఆయత్ నంబర్ 18. మేము తగు మోతాదులో ఆకాశం నుంచి వర్షపు నీరును కురిపిస్తున్నాము, మరి దానిని భూమిలో నిలువ చేస్తున్నాము, మేము దాన్ని తిరిగి తీసుకోగలము కూడా. వ్యాఖ్యానం 16. లెక్కకు మించిన నీరును కురిపిస్తే జలప్రళయం వచ్చేస్తుంది, సర్వనాశనం సంభవిస్తుంది. అలాగే మోతాదు కన్నా తక్కువ నీరు కురిపిస్తే పంటలు పండవు, త్రాగునీరు కూడా లభ్యం కాదు, దుర్భిక్షం తాండవిస్తుంది. వ్యాఖ్యానం 17. కురిసిన వాన నీరు అంతా ప్రవహించి సముద్రం పాలవకుండా మేము ఎన్నో జలనిధులను భూమిలో పొందుపరిచాము. నదుల, బావుల, కాలువల, చెరువుల, జలాశయాల, సెలయేళ్ల రూపంలో ఎన్నో జనవరులను కల్పించి నీటిని ఆదా చేస్తున్నాం. ఈ జల సంపద అంతటికీ మూలం ఆకాశం నుంచి కురిసే వర్షమే అన్న సంగతి మరువరాదు. వర్షం కురవని సీజన్లోనూ నీరు తక్కువగా లభ్యమయ్యే ప్రాంతాల్లోనూ ఈ జలనిధులను తరలించి ప్రాణుల అవసరాలను తీర్చవచ్చు. అనావృష్టి సంభవించినప్పుడు ఈ జల సంపదను తగు రీతిలో వినియోగించి సమస్యను చాలా వరకు పరిష్కరించవచ్చు. వ్యాఖ్యానం 18. మీకు పుష్కలంగా నీటి వనరులను సమకూర్చడం మా దయాదాక్షిణ్యాలకు నిదర్శనం అని మరువకండి. ఇందుకు గాను మీరు కృతజ్ఞులు కావాలి. ఒకవేళ మీరు గనక మేము చేసిన మేలును మరిచిపోయి దౌర్జన్యపరులుగా ప్రవర్తిస్తే నీటి మట్టాన్ని బాగా తగ్గించి వేస్తాం. మంచి నీటి కోసం కటకట ఏర్పడుతుంది. కాబట్టి మా శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయకండి. ఆయత్ నంబర్ 19. فأنشأنا لكم به جنات من نخيل وأعناب لكم فيها فواكه كثيرة ومنها تأكلون. ఆయత్ నంబర్ 19. మరి ఆ నీటి ద్వారా మేము మీకోసం ఖర్జూరపు తోటలను, ద్రాక్ష తోటలను ఉత్పన్నం చేశాము. మీ కొరకు వాటిలో ఎన్నో పండ్లు, ఫలాలు ఉన్నాయి, వాటిని మీరు ఆరగిస్తారు కూడా. వ్యాఖ్యానం 19. ఆ తోటలలో ఖర్జూరపు పండ్లు, ద్రాక్ష పండ్లతో పాటు ఇతర ఎన్నో రకాల పండ్లు కూడా పండుతాయి. వాటిని చూసి మీరు ఆనందిస్తారు, వాటిలో కొన్నింటిని తనివి తీరా ఆస్వాదిస్తారు. ఆయత్ నంబర్ 20. وشجرة تخرج من طور سيناء تنبت بالدهن وصبغ للآكلين. ఆయత్ నంబర్ 20. ఇంకా సినాయ్ పర్వత ప్రాంతంలో మొలకెత్తే వృక్షాన్ని కూడా మీకు సమకూర్చాము. అది నూనెని ఇస్తుంది, తినేవారి కోసం కూరగా కూడా ఉపయోగపడుతుంది. వ్యాఖ్యానం 20. ఇది జైతూన్ వృక్షం. దీని రసం నూనెగాను, కాయలు కూరగాను ఉపయోగపడతాయి. పైన అరబీలో కూరను సిబుగున్ అని చెప్పబడింది. నిజానికి సిబుగున్ అంటే రంగు అని అర్థం. అయితే రొట్టెను కూరలో ముంచి కూరతో దాన్ని రంగరించడం జరుగుతుంది కాబట్టి సిబుగున్ అని పిలుస్తారు. సినాయి పర్వత ప్రాంతం, దాని పరిసర ప్రదేశాల్లో మేలుజాతి జైతూన్ వృక్షాలు మొలుస్తాయి. ఆయతుల నంబర్స్ 21, 22. وإن لكم في الأنعام لعبرة نسقيكم مما في بطونها ولكم فيها منافع كثيرة ومنها تأكلون. ఆయత్ నంబర్ 21. మీకు పశువుల్లో కూడా పెద్ద గుణపాఠం ఉంది. వాటి కడుపులలో నుంచి మేము మీకు ఒక పదార్థాన్ని, పాలను త్రాపుతున్నాము. ఇంకా వాటిలో మీకు ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ పశువుల్లో కొన్నిటిని మీరు తింటున్నారు కూడాను.
وعليها وعلى الفلك تحملون. ఆయత్ నంబర్ 22. మీరు వాటిపైన ఓడలపైన ఎక్కిపోతుంటారు. వ్యాఖ్యానం 21. మీరు మీ ప్రభు అనుగ్రహాల ద్వారా రేయింబవళ్ళు ప్రయోజనం పొందుతున్నారు కదా, మరి వాటికి కృతజ్ఞతగా మీరు ఆయన్ని ఆరాధించడం ధర్మం కాదా? ఆయత్ నంబర్ 23. ولقد أرسلنا نوحا إلى قومه فقال يا قوم اعبدوا الله ما لكم من إله غيره أفلا تتقون. ఆయత్ నంబర్ 23. మేము నూహ్ అలైహిస్సలాంను అతని జాతి వారి వద్దకు ప్రవక్తగా చేసి పంపాము. అతను, ఓ నా జాతి ప్రజలారా, అల్లాను ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు, మరి మీరు ఆయనకు భయపడరా అని అన్నాడు. فقال الملأ الذين كفروا من قومه ما هذا إلا بشر مثلكم يريد أن يتفضل عليكم ولو شاء الله لأنزل ملائكة ما سمعنا بهذا في آبائنا الأولين. ఆయత్ నంబర్ 24. దానికి అవిశ్వాసులైన అతని జాతి సర్దారులు ఇలా అన్నారు, ఇతను కూడా మీలాంటి ఒక మానవమాత్రుడే, అయితే ఇతను మీపై పెద్దరికాన్ని కోరుకుంటున్నాడు. దేవుడే గనక తలిస్తే తన ప్రవక్తగా ఏ దైవదూతనో పంపి ఉండేవాడు. ఇతను చెప్పేదానిని మేము ఇదివరకెన్నడూ మా తాత ముత్తాతల కాలంలో వినలేదు. వ్యాఖ్యానం 22. చూడబోతే ఇతను కూడా మీలాంటి మనిషిలాగానే ఉన్నాడు. మరలాంటప్పుడు దైవప్రవక్త అంటే ఎలా నమ్మేది? ఉన్నట్టుండి అతను ప్రవక్తగా ఎందుకు ప్రకటించుకున్నట్టు? బహుశా మీపై పెత్తనం చలాయించాలన్నది అతని ఉద్దేశమేమో అని నూహు జాతిలోని పెద్ద మనుషులు పలికారు. వ్యాఖ్యానం 23. సకల ఆరాధనలకు సమస్త ఉపాసనా రీతులకు అర్హుడు తానొక్కడేనన్న సంగతి అల్లాహ్ తన దాసులకు తెలియపరచదలిస్తే ఆ పని కోసం అతనికి ఈయనగారే దొరికాడా? ఆయన ఏ దైవదూతనో పంపి ఉండేవాడు. దైవదూత వచ్చి మనకు ధర్మబోధన చేసి ఉండేవాడు. వ్యాఖ్యానం 24. ఈయనగారు బోధించే ఏకదైవారాధన తౌహీద్ సందేశం వింతగా ఉంది. ఇంతకు ముందెన్నడూ మనం ఇలాంటి మాటలు వినలేదాయే. మా తాత ముత్తాతలు ఎవరూ ఇలాంటి విషయాల్ని మాకు చెప్పలేదు. అలాంటప్పుడు ఇతని మాటల్ని ఎలా నమ్మాలి అన్నది వారి ఉద్దేశం. ఆయత్ నంబర్ 25. إن هو إلا رجل به جنة فتربصوا به حتى حين. ఆయత్ నంబర్ 25. నిజంగానే ఇతనికి పిచ్చి పట్టినట్లుంది, కాబట్టి ఇతని విషయంలో మరికొంతకాలం వేచి ఉండండి. వ్యాఖ్యానం 25. విగ్రహారాధన చేస్తున్న మమ్మల్ని, మా తాత ముత్తాతలను ఇతను మూర్ఖుల క్రింద జమకడుతున్నాడు. బహుశా మతి చలించడం మూలంగానే ఇతను ఈ మాటలు అంటున్నాడు. కనుక కొంతకాలం ఇతన్ని పట్టించుకోకండి. పోయే కాలం వచ్చినప్పుడు అతను పోతాడు, అతనితో పాటు అతని సిద్ధాంతము పోతుంది అని జాతి సర్దారులు తమ జనులకు సలహా ఇచ్చారు. ఆయత్ నంబర్ 26. قال رب انصرني بما كذبون. ఆయత్ నంబర్ 26. ఓ ప్రభు, వీళ్ల ధిక్కార వైఖరికి ప్రతిగా నాకు సహాయం చెయ్యి అని నూహ్ అర్థించాడు. వ్యాఖ్యానం 26. 950 సంవత్సరాలు ధర్మ ప్రచారం చేసిన తరువాత హజ్రత్ నూహ్ అలైహిస్సలాం తన జాతి వారితో విసుగెత్తిపోయి తన ప్రభువును కడు దీనంగా ప్రార్థించారు. ప్రభు, నేను ఓడిపోయాను, అలసిపోయాను, ఇక నువ్వే ఆదుకోవాలి అని విన్నవించుకున్నారు. అల్-ఖమర్ 10. అల్లాహ్ ఆయన మొరను ఆలకించాడు. తన పర్యవేక్షణలో, తన దర్శకత్వంలో ఓడని నిర్మించుకోమని ఆదేశించాడు. ఆయత్ నంబర్ 27. فأوحينا إليه أن اصنع الفلك بأعيننا ووحينا
فإذا جاء أمرنا وفارت النور فاسلك فيها من كل زوجين اثنين وأهلك إلا من سبق عليه القول منهم ولا تخاطبني في الذين ظلموا إنهم مغرقون. ఆయత్ నంబర్ 27. అప్పుడు మేమతనికి ఈ సందేశం పంపాము. మా కళ్ళ ఎదుటే మేము పంపే సందేశాన్ని వహీని అనుసరించి ఒక ఓడను నిర్మించు. మా ఆజ్ఞ వచ్చి నేలలో నీటి ఊటలు పెళ్ళి ఉబికినప్పుడు అన్ని రకాలకు చెందిన ఒక్కొక్క జతను ఒక ఆడ ఒక మగ చొప్పున అందులోకి ఎక్కించుకో. నీ ఇంటి వారిని కూడా తీసుకో. అయితే వారిలో ఎవరి గురించి ముందుగానే మా మాట ఖరారైందో వారిని వెంట పెట్టుకోకు. జాగ్రత్త, అన్యాయానికి ఒడిగట్టిన వారి గురించి నాతో మాట్లాడవద్దు. వారంతా ముంపుకు గురయ్యేవారే. వ్యాఖ్యానం 27. అంటే మేము వారి పని పట్టబోయినప్పుడు. వ్యాఖ్యానం 28. మూలంలో తన్నూర్ అనే పదం వచ్చింది. దీని గురించి ఇంతకుముందు హూద్ సూరాలో వివరించి ఉన్నాం. తన్నూర్ అంటే రొట్టెలు కాల్చే పొయ్యి అని అసలు అర్థం. కానీ ఇక్కడ దాని భావం అది కాదు. ఇక్కడ తన్నూర్ అంటే భూ ఉపరితల భాగం అని అర్థం. ఆ సమయంలో సర్వత్రా నేలలో నీరు పెళ్ళుబికింది. భూభాగంలో జలప్రళయం వచ్చినప్పుడు ఓడలోకి ఎక్కడం వినా మార్గాంతరం లేదు. వ్యాఖ్యానం 29. అంటే వృక్షాలు, జంతువులు మొదలగు అన్ని జాతులకు చెందిన జంటలను నీ వెంట ఉంచుకో. ఎందుకంటే వారి సంతతి మిగిలి ఉండడం అవసరం. వ్యాఖ్యానం 30. తలబిరుసుతనముతో చెలరేగిపోయే అవిశ్వాసులను శిక్షించడానికే మేము కట్టుదిట్టమైన ఈ చర్యను గైకొంటున్నాము. కాబట్టి ఆ దుర్మార్గుల గురించి మాట్లాడకు, వారి కోసం సిఫార్సు చేయకు అని అల్లాహ్ తన ప్రవక్త నూహుకు ముందుగానే నిర్దేశిస్తున్నాడు. ముఖ్యంగా నూహు అలైహిస్సలాం భార్యను కొడుకును దృష్టిలో పెట్టుకుని ఈ మాటలు అనబడ్డాయి. వ్యాఖ్యానం 31. దుర్మార్గులపై శిక్ష వచ్చి పడినప్పుడు వారిపై జాలి చూపనవసరం లేదు. వారిలో ఏ ఒక్కరి కోసం కూడా సిఫార్సు చేయనక్కర్లేదు. ఎందుకంటే ముంపుకు గురి అయ్యే శిక్ష వారి కోసం రాసిపెట్టి ఉంది. మా నిర్ణయానికి తిరుగు ఉండదు. ఆయతుల నంబర్స్ 28, 29. فإذا استويت أنت ومن معك على الفلك فقل الحمد لله الذي نجانا من القوم الظالمين. ఆయత నంబర్ 28. మరి నువ్వు నీ వెంట వచ్చిన వారు ఓడలో పయనమయ్యాక దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని రక్షించిన అల్లాహకు కృతజ్ఞతలు అని పలుకు. وقل رب أنزلني منزلا مباركا وأنت خير المنزلين. ఆయత్ నంబర్ 29. ఇంకా ఈ విధంగా వేడుకో, నా ప్రభు నన్ను శుభప్రదమైన చోట దించు, నీవు ఎంతో సురక్షితంగా క్షేమంగా దించేవాడు. వ్యాఖ్యానం 32. దైవ విధేయులందరినీ ఓడలోకి ఎక్కించుకున్న తర్వాత నీ ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుకో. దుష్టులను శిక్షించి వారి చెర నుంచి మీకు విముక్తి కల్పించేవాడు ఆయనే. అందుకే సురక్షితమైన చోట ఓడను చేర్చమని నీ ప్రభువును ప్రార్థించు. వ్యాఖ్యానం 33. ఈ దువాతో పాటు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాహనం ఎక్కినప్పుడు పఠించే దువాను కూడా మనమందరం పఠించడం మంచిది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, సుబ్హానల్లజీ సక్కర లనా హాజా వమా కున్నా లహు ముక్రినీన్ వ ఇన్నా ఇలా రబ్బినా లమున్ఖలిబూన్. జుఖ్రుఫ్ 13, 14. ఆయత్ నంబర్ 30. ఇన్న ఫీ ذلك لآيات وإن كنا لمبتلين. ఆయత్ నంబర్ 30. నిశ్చయముగా ఇందులో గొప్ప సూచనలున్నాయి, మేము తప్పక పరీక్షిస్తాం. వ్యాఖ్యానం 34. ఆలోచించే వారి కొరకు ఈ వృత్తాంతములో పలు నిదర్శనాలున్నాయి. సర్వోన్నతుడైన అల్లాహ్ హజరత్ నూహ్ అలైహిస్సలాంను ఆయన అనుయాయులను కాపాడి అవిధేయులను నాశనం చేశాడు. దైవ ప్రవక్తలు చెప్పేది సత్యం అయి ఉంటుంది. వారికి దేవుని తోడ్పాటు లభిస్తుంది.
అల్లాహ్ తాను తలచుకున్న దాన్ని చేసి తీరుతాడు. సత్యాసత్యాల ధర్మాల మధ్య నిరంతరం జరిగే సంఘర్షణను ఆయన గమనిస్తూ ఉంటాడు. అధర్మం అవధులు మీరినప్పుడు ఆయన తన శిక్షా కొరడాను జుళిపిస్తాడు. ఆయన ఆగ్రహానికి గురైన వారు ఇక బ్రతికి బయటపడడం కష్టం. 35 వ్యాఖ్యానం. అంటే మా ప్రవక్తల ద్వారా మేము ప్రజలను పరీక్షిస్తూ ఉండేవారం. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.